ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు ఇదే విధంగా చాలామందికి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 2014 నుంచి దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు రేషన్ కార్డులు అనేది ఇయ్యలేదు. చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, ఇంకా అర్హులు చాలామంది ఉన్నారు. దాదాపు ఒక 20 లక్షల 30 లక్షల కుటుంబాలకి రేషన్ కార్డులు అవసరం పడితే అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ గారు ఎలాంటి రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల చాలా వ్యతిరేకత ఉంది. కానీ ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు ఎలక్షన్లలో రేషన్ కార్డులు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అయితే ఈ రేషన్ కార్డులు అన్నిటికీ ముడిపెట్టడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని, రేషన్ కార్డు అనేది ఓన్లీ ఫుడ్ సెక్యూరిటీకే వాడాలి, హెల్త్ కార్డులని సపరేట్ ఇస్తాం. ఈ హెల్త్ కార్డుల ద్వారానే ఆరోగ్యశ్రీ అనేది అమలవుతుంది. అదేవిధంగా ఈ హెల్త్ కార్డు ద్వారానే ఒక్కొక్కరికి ఒక హెల్త్ వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ క్రియేట్ చేసి ఒక చిప్ ద్వారా ఆ హెల్త్ కార్డు ఇచ్చినట్టయితే రేపైనా సీఎంఆర్ఎఫ్ అవసరం పడ్డా కూడా ఈ హెల్త్ కార్డుతో అవసరం పడతానే చాలా టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాడు. ఇది మంచి ఇనిషియేషన్ గవర్నమెంట్. ఎందుకంటే ప్రజలు చాలా గోసపడుతున్నారు రేషన్ కార్డు లేకుండా. రేషన్ కార్డు ఉంటేనే డబుల్ బెడ్రూమ్ వస్తుంది, రేషన్ కార్డు ఉంటేనే ఇంకేదన్నా లబ్ధి చేకూరుతుంది, రుణమాఫీ అవుతుంది అని చెప్పి ఇట్లా ఎన్నో అపోహలు ఉండే. ఇప్పుడు వాటన్నిటికీ తెరదించేటట్టుగా రేషన్ కార్డు వేరు, హెల్త్ కార్డులు వేరు, రేషన్ కార్డు అనేది కేవలం ఫుడ్ సెక్యూరిటీ కార్డు మాత్రమే అని ఈ విధంగా చెప్పడం జరిగింది.